అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ పల్లిపొడి. పల్లిపొడి కోసం నేను ఇక్కడ గ్లాస్‌న్నర పల్లీలు తీసుకున్నాను. 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన రోస్ట్ చేయండి. పల్లీలు వేగాక కొద్దిసేపు పాటు చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1/2 స్పూన్ నూనె వేసుకోండి. ఇందులోకి 5 రెడ్ చిల్లీ వేసుకోండి, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. లో ఫ్లేమ్ పైన 1 నిమిషం పాటు రోస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు పాటు చల్లారనివ్వండి. చల్లారాక ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. లోకి 1/2 స్పూన్ వరకు కల్లుప్పు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మరీ మెత్తగా కాకుండా పొడిగానే మిక్సీ చేయండి. ఇప్పుడు వేయించిన పల్లీలని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 30 సెకండ్ల పాటు గ్రైండ్ చేయండి. ఎక్కువసేపు చేయడం వల్ల మెత్తగా అవుతుంది. ఇందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ పల్లిపొడి రెడీ. పల్లిపొడి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.